వెల్కమ్ టు డైరెక్ట్ న్యూస్. ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారములు. నా పేరు మంజులా పతిపాటి. ఈరోజు మనము ఆహ్వానిస్తున్న కొత్త తెలుగు నూతన సంవత్సరము శ్రీ పరాభనావ సంవత్సరము ఈ రోజు అనగా చైత్ర శుద్ధ పాడమి రోజున ప్రారంభమవుతుంది. పరాభవం అనే పదం వినగానే మనకు ఒక అర్థం కనిపిస్తుంది, కానీ పండితుల ప్రకారం పరాభవం అంటే ఓటమి కాదు, అందులో అది మనలో ఉన్న అహంకారాన్ని జయించి వినయాన్ని నిలుచుకోవడం. ఈ ఉగాది పండుగ తెలుగు సంస్కృతికి ఒక అద్భుతమైన ఆరంభం. ఉగాది అంటే కొత్త సంవత్సరం మాత్రమే కాదు, ఇది ప్రకృతి మేలుకొనే వేళ. ఉగాది పండుగలో మనం చేసే ప్రతి ఆచారము ప్రకృతితో అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. ఉగాది పచ్చడిలో కలిసిన 6 రుచులు జీవతత్వం. 1 వేప, చేదు బాధల బోధ. బెల్లం, తీపి సంతోషాల గీత. 3 చింతపండు, పులుపు అనుభవాల జ్ఞాపకం. 4 మిరపకారం, ఉత్సాహపు జ్వాల. 5 ఉప్పు, జీవన సారం. 6 మామిడి, పగరు ఆశల పచ్చదనం. ఈ 6 రుచులు కలిసిన వేళ మన జీవితం సంపూర్ణమవుతుంది అని మన పూర్వీకులు చెప్పిన గొప్ప తాత్విక సందేశం ఇందులో ఉంది. మన పూర్వీకులు ప్రకృతిని కేవలం వనరు కాకుండా దేవ స్వరూపాలుగా భావించారు. కానీ ఈ రోజుల్లో మనం ప్రకృతిని మర్చిపోతున్నాం, చెట్లను నరుకుతున్నాం, నదులను కలుషితం చేస్తున్నాం, భూమిని కాలుష్యంతో నింపుతున్నాం. ఇది ప్రకృతికి మాత్రమే కాదు, మన భవిష్యత్తుకు కూడా ప్రమాదము. మన హృదయము ప్రకృతిలా పచ్చగా ఉండాలి, మన ఆలోచనలు గాలిలో స్వచ్ఛంగా ఉండాలి, మన జీవితము భూమిలా సహనంతో నిండాలి. మనం అందరం ఒక చిన్న సంకల్పం చేసుకుందామా? మరి ఓకేనా? ప్రతి ఒక్కరూ మొక్కలను నాటుదాం, నీటిని ఆదా చేద్దాం, ప్రకృతిని కాపాడుదాం. అప్పుడే మాత్రమే భూమిని పచ్చగా ఉంటుంది, మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. ఈ పవిత్రమైన ఉగాది సందర్భంగా ప్రకృతిని పచ్చదనం లాగా మీ జీవితాలు కూడా ఆనందంతో నిండాలి అని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక శ్రీ పరాభనావ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు.